నమస్కారం అధ్యక్షుల గారికి. లాస్ట్ టైం కూడా మినిస్టర్ గారికి గవర్నమెంట్ గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ఉందో మదనపల్లి సర్కిల్ నెంబర్ 3 మదనపల్లి దగ్గర 3,443 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అధ్యక్ష. ఇక్కడ వాయిల్పాడ్ నియోజకవర్గంలో దగ్గర 80,000 ఎకరాలు మనకు ఇరిగేషన్ వస్తుంది కంప్లీట్ అయితే. ఇప్పుడు పొంగునూరు 14 లిస్టుల ద్వారా నీళ్లు కుప్పానికి పొంగునూరుకు ఇప్పుడు మంత్రి గారు ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ మంత్రి గారిని, పీలేరు కాన్స్టిట్యున్సీలో 80,000 ఎకరాలు మనకు ఇరిగేట్ అవుతుంది, ఖచ్చితంగా మనము ఇదంతా కూడా చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా 85% పండ్లు శ్రీనివాసపురము రిజర్వాయర్ కానీ అడవిపల్లి రిజర్వాయర్ కానీ తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ కావటం జరిగింది. ఒక 6 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చిన్నమన్యం దగ్గర పెండింగ్ ఉంది. ఓన్లీ 6 acres ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. అక్కడ అది కంప్లీట్ అయితే కాలువ 500 మీటర్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత నివ్వా ఏదైతే వాయిల్పాడ్ కెనాల్ నివ్వా కెనాల్ ఉందో అది కూడా కంప్లీట్ చేయగలిగితే పీలేరు నియోజకవర్గంలో 80,000 ఎకరాలు 6 మండలాలకు సంబంధించి మనము 20 సంవత్సరాల నుంచి రామారావు గారు మొదలు పెట్టినప్పటి నుంచి 2004 నుంచి అది జరగతానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అడవిపల్లి ప్రాజెక్టుకు పోవటం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా 14-19లో పోయి అక్కడ కంప్లీట్ చేస్తానని చెప్పి మాట చెప్పినారు. అంతే 19 మళ్ళీ మన ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ మదనపల్లి సర్కిల్లో పనులు ఆగిపోయినాయి. కాబట్టి నా విజ్ఞప్తి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మాకు అది కంప్లీట్ చేయగలిగితే 80,000 ఎకరాలు చిన్న విషయం కాదు. ఒక నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే దగ్గర 2 లక్షల ఆయకట్టు ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మా కాన్స్టిట్యున్సీ ఒక్కటే 80,000 ఎకరాలు మనకు ఇరిగేషన్ అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మినిస్టర్ గారిని అది యుద్ధ ప్రాతిపదిక పైన టైం బౌండ్ పెట్టుకొని కనీసం ఒక 6 నెలల టైంలో ఉన్న కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా మనము 20 సంవత్సరాల నుంచి జరుగుతోంది ఈ ప్రాజెక్టు. మన టైంలో ఇప్పుడు చేసుకోగలిగితే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మంచి పేరు వస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అధ్యక్ష.